సార్ ఇదంతా జరగడానికి ముఖ్య కారకుడు ఆ రెడ్డప్ప తమ్ముడే సార్. మీరు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటే వాడిని లోపలికి తోసేయచ్చు సార్. ఇంకేం ఆలోచించకండి సార్. చెప్పరా చెప్పు, ఇన్నేరా అడిగేది? చెప్పు చెప్పు ఏంట్రా చెప్ప చెప్పరా చెప్పరా ఏంట్రా? ఆ జంట హత్యల కేసులో ముద్దాయివి నువ్వే కదూ? చెప్పరా చెప్పరా అంటే చెప్పరా చెప్పు. అశోక్ వాడి దగ్గర ఉన్న ఫోన్ తీసుకో. ఓకే సార్. చెప్పరా చెప్పు చెప్పరా లేదంటే చెప్పరా. హలో ప్రియా, నీ డాడీని మాట్లాడుతున్నానమ్మా. అమ్మ కనపట్టలేదు డాడీ, అంతా వెతికి చూశాను, ఎక్కడా కనపట్టలేదు. నాకు భయంగా ఉంది డాడీ, నువ్వు తొందరగా వచ్చేయి డాడీ. నన్ను వదిలేయండి, నేను చూడలేను. నన్ను వదిలేయండి, నేను చూడలేను. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి ప్లీజ్. నేను చూడలేను. ఏంటి నిలుగుతున్నావు? పడుకోవడానికి నాకు లేని బాధ చూడడానికి నీకొచ్చిందా? ఇలా చూడు, నువ్వు చూసే వరకు వాడు నన్ను వదలడు, నిన్ను కూడా వదలడు. ఏంటి చూసినంత మాత్రం నీకు కడుపు వచ్చేస్తా? చూసి చావే. చూడలేను. అర్థమైందా? నీ ఇంటి ఆయనకు ఫోన్ చేస్తాను. మా దచ్చు వచ్చి ఇదంతా చూడమన. ఎవరా నీ నాన్న? నా కొడుకు నిన్ను నాన్న అని పిలవకపోతే ఇంకెవరిని పిలుస్తాడు? పిండి రుబ్బుకోవే, నన్ను కాదు. తప్పకండి. కోడిపుంజు, పోలీసోడువా నువ్వు? నీ పెళ్ళం కనిపించట్లేదని ఎక్కడికి వచ్చి ఎడుతున్నావు? బయటికి వెళ్ళి ఎతకవయ్యా. నా తమ్ముడిని అరెస్ట్ చేసినందుకు చాలా సాక్ష్యాలు ఉన్నాయి, కానీ నీ పెళ్ళాన్ని ఎత్తుకొచ్చినందుకు సాక్ష్యాలు లేవు. ముందు నా తమ్ముడిని వదిలిపెట్టు, అప్పుడు నీ పెళ్ళం వస్తుంది. గోపి, ఆ కుక్కను తన్నుకుంటా తీసుకురా. సార్ వాడిని వదలకూడదు సార్. చెప్పింది చేయి. ఓకే సార్. అయ్యా ఇంకా ఏడుస్తున్నావా? ఈ మాత్రం దానికే ఇప్పుడే బుద్ధి వచ్చినట్టుంది. మీ ఇంటాయన వచ్చాడు, రాత్రి తనతో పడుకుంటావు కదా, అప్పుడు ఇక్కడ జరిగిందంతా చెప్పే. నేను చెప్పిందంతా గుర్తుందిగా? వెళ్ళా ఒకే చోట బొట్లో పెట్టి మూసేయ్. నువ్వు రారా, ఇంకోటి తిందు గాని. పుంజు, ఇంకోసారి ఎట్టా పంపించను, నేను తోలు తీసి పంపుతా.